నమస్తే అండి. మేము టూర్ వెళ్ళాము, బయటికి దేవుణ్ణి దర్శించడానికి వెళ్ళాము. ఫస్ట్ పూరి జగన్నాథ్ దగ్గరికి వెళ్ళామండి. పూరి జగన్నాథ్ అండి టెంపుల్, పూరి జగన్నాథ్ టెంపుల్ అండి. చూడండి ఎంత చక్కగా ఉందో, గుర్తుకు తెచ్చుకున్నాము. చాలా బాగుంది పూరి జగన్నాథ్. కృష్ణుడు గుండు ఉంటుందంటే ఆయనలోను కృష్ణుడు గుండు ఉంటుందంట. అది ఆ పంతులు అడిగితే చెప్పారు. పూరి జగన్నాథ్ గురించి పెద్దగా వినలేదు మేము. చెప్పారు ఆయన గుండు ఉంటుందమ్మా, ఆయన ఆత్మ అందులో పూరి జగన్నాథ్లో ఉంటుంది అని చెప్పాడు. మేము కృష్ణుని స్మరించుకొని పూరినాథ దేవుని స్మరించుకొని వచ్చామండి. వస్తా ఆయన గుడి తెచ్చుకున్నాము. తక్కువ రేటేను గుడి తెచ్చుకున్నాం. మాకు జ్ఞాపకార్థానికి ఆయన గుడి తెచ్చుకున్నాము. ఆయన ఎప్పుడైనా మనం స్మరించుకోవడానికి. తర్వాత అక్కడి నుంచి మేము కాశీ వెళ్ళామండి. ఇదిగోండి కాశీకి వెళ్ళాము. కాశీలో విశ్వనాథు గుడికి వెళ్ళాము. కాశీ వెళ్ళాము. పుట్టండి అక్కడికి వెళ్ళిన తర్వాత విఐపి దర్శనం చేసుకోవాలంటే అక్కడ వివరాలు అడగండి. నేరుగా పైకి తీసుకువెళ్తారు. పైకి తీసుకువెళ్ళి అక్కడ బలరాము ఉన్నాడు, ఆయన చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 3 విగ్రహాలు ఉన్నాయండి. ఆంజనేయ స్వామి విగ్రహము, తర్వాత సీతమ్మ వారి విగ్రహము, లక్ష్మణ విగ్రహము, రాముల వారి విగ్రహం. మళ్ళీ తర్వాత ఇంకొక దూరం ఉన్నాయండి. అదే బలరాములు పైన ఉన్నాయండి. చాలా బాగున్నాయి. 2 దర్శనాలు ఆరాధన చూసుకున్నామండి. దగ్గరికి వెళ్ళి ఆయన స్మరించుకున్నాము. మా మనసులో బాధలన్నీ కోరికలన్నీ ఆయన చెప్పుకున్నాము. మా ఊరు బాగుండాలా, మా ఊరు ప్రజలు బాగుండాలా, అందరు ప్రజలు బాగుండాలా, నాయన బలరాము నీ దగ్గరికి తీసుకొచ్చాను ఆయన, మా జీవితాలు పావనం అయిన ఆయన అనుకున్నాము. ఆయన కూడా స్మరించుకున్నాము. ఎవరిని మన మోడీ సార్ని కూడా మేము అనుకున్నాము. మంచిగా గుడి బాగా కట్టాడు. ఎంతో కష్టం ఉంది ఆయనలో కూడా. పోయినామండి. చాలా బాగుందండి. దర్శనాలు చేసుకొని వచ్చాము. వస్తా అది పోయి ఆయన చిన్న బాలరాముడిని తెచ్చుకున్నామండి. ముద్దుగా చాలా బాగున్నాడు. ముద్దుగా అనిపించింది. తెచ్చుకున్నామండి. చూడండి చక్కగా ఉన్నాడు. మాకు చెప్పనీకి రాదు, మామూలుగా ఎలా చెప్పాలో తెలియదు, కానీ మా మనసులోది మేము చెప్తున్నామండి. దయచేసి వీటిలో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి. చూడండి ఎంత బాగున్నాడు, ముద్దు ఉన్నాడు. వస్తా మేము రిటర్న్లో వస్తా ఇవ్వండి. 20 రూపాయలేనంట పచ్చి బఠానీలు. 20 రూపాయలేనంట. ఆడ సంతలో అమ్ముతుంటే తీసుకున్నాను. ఏ ఊరు అమ్మాయిది? ఒడిస్సా సంతలో అమ్ముతుండేరు. అవి చాలా బాగుంటాయండి, ఫ్రెష్గా ఉండేవి. కిలో 20 రూపాయలే చెప్పారు. అమ్మాయి చాలా బాగుంటుంది, కర్రీలో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చేసుకుందామని చెప్పి తీసుకున్నామండి. 5 కిలోలు తీసుకున్నది మా అమ్మాయి. చాలా బాగున్నాయండి, పుష్టిగా ఉన్నాయి. కాయలు కూడా లోపల గింజలు కూడా చాలా పుష్టిగా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. కర్రీ చేసుకున్నా కూడా ఆలుగడ్డలు కూరల్లో వేసుకున్నా, మామూలు కర్రీ చేసుకున్నా చాలా బాగుంటాయి. ఇవి చాలా బాగుంటాయండి. వస్తా కందుల చెట్లు ఉండేయండి. ఆడ చాలా బాగుంటాయి కందుల చెట్లు, కందిపప్పు చెట్లు. అయితే అక్కడ ఆయన ఓనర్ని అడిగినాము. ఆ చెట్లు గల ఓనర్ని అడిగాము. కొన్ని తెంపుకోకుండా అమ్మా అని అన్నాడు. ఆడ పోయితో తెంపుకొచ్చానండి. ఎంత బాగుంటాయి ఇవి. ఎండబెడుతున్నాను. ఎండిన తర్వాత తీసేద్దాం అనుకున్నాను పప్పులు. ఇవన్నీ కూడా తీసి మంచిగా అన్ని తీసి ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనుకున్నాము. చాలా బాగున్నాయండి ఇవి. ఇదండి. ఏమన్నా మాకు యాత్రల గురించి బయట ఏమైనా చెప్పాలంటే మాకు ఏం సరిగ్గా తెలియదు. ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఏమో చిన్న మిస్టేక్ ఉంటే మన్నించండి. ఓకేనండి, ఉంటాను. అయోధ్యకి వెళ్తాం అనుకోలేదు. ఆ భగవంతుడు మమ్మల్ని ఏదో రంపించుకున్నాడో ఏమో మాకైతే తెలియదండి. ఆ భగవంతుడి కాడికి వెళ్ళాము. మేము మర్చిపోయినామండి మా జీవితాల గురించి. అసలు ఏంది, మేము ఎట్లా బతకాలి, ఏంది అసలు అవన్నీ మాకు ఆలోచన రాలేదు. ఆ మహానుభావులు చూస్తే అన్నీ మర్చిపోయినాము. మా జీవితం పావనమైంది ఆయన. మా జీవితాన్ని పాదాల దగ్గర పెడుతున్నాం అని అనుకున్నాము. ఈయన చూస్తే నిజంగాను ఏ తల్లైనా మురిసిపోద్దండి. అంత అందంగా అంత ముద్దుగా ఉన్నాడు ఈ మహానుభావుడు రాముడు. నిజంగా ఈయన సత్య మార్గంలో నడవాలని మేము ఆశిస్తున్నామండి. ఆడకు బోంగాల దర్శనం ఎలా చేసుకోవాలి ఏందని తెలియలేదు. అటు మా అమ్మాయికి తెలిసిన వాళ్ళు ఉండాలి అక్కడ. ఆ విఐపి దర్శనానికి తీసుకెళ్ళారు. ముందు నుంచి తీసుకెళ్ళారు. డైరెక్ట్ దేవుడి కాడికి వెళ్ళామండి. ఆ ముందు కాడికి వెళ్ళి అక్కడ వికలాంగులు ఉండారు, విఐపీలు ఉండారు, మేము కూడా ఉన్నామండి. అటు వెళ్ళాము. అటు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి చూసామండి. తెలిసిన వాళ్ళు ఆధార్ కార్డులు అవి తీసుకురమ్మన్నారు. మేము అందరం ఆధార్ కార్డులు అన్నీ తీసుకోపోయినామండి. మా ఫ్యామిలీ అందరూ ఆధార్ కార్డులు తీసుకోపోయినాం. చూపిస్తే వాళ్ళు విఐపి దర్శనానికి చేశారండి. మా అమ్మాయి పైకే వెళ్ళామండి.
అమ్మాయి పిల్లలు అందరం డ్రైవర్లు ఇద్దరు అందరం పైకి వెళ్ళి ఆయన దర్శించుకున్నామండి. అసలేకి వెళ్ళాము పైకి వెళ్ళి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాము. ఆయన దర్శించుకున్నాము. మా జీవితం పావనమైన కాశీకి వెళ్ళామండి. కాశీలో గంగానది స్నానం చేసుకొని తర్వాత అక్కడి నుంచి కాలభైరవుడి గుడికి వెళ్ళామండి. కాలభైరవ గుడికి వెళ్ళాము. ఆయన దర్శించుకున్నాము. తర్వాత అన్నపూర్ణేశ్వరిని దర్శించుకున్నాము. అక్కడ బావి ఉందండి. అది మన భూమిలోంచి పుడతాయంట నీళ్లు. ఆ బావిలో నీళ్లు చాలా మంచిదంటండి, ఆరోగ్యానికి మంచిదండి. బావిలో నీళ్లు తాగినాము. తర్వాత అక్కడి నుంచి ఏం కొనాలా ఏంది అని అనుకున్నాము. కానీ నాకు మనసులో అయితే కాశీ పోయినప్పుడు ఈ జప మాల తెచ్చుకుందామని, జపం చేసుకోవడానికి ఈ రుద్రాక్ష మాల తెచ్చుకుందామని నాకు మైండ్లో అదే ఉందండి. పోయి తెచ్చుకున్నాను. మా అమ్మాయి ఇప్పించింది. ఈ రేటు గురించి కూడా నాకు తెలియదు. మనం దేవుని స్మరించుకుంటే దాని రేట్లు అవన్నీ మాకు తెలియదండి. ఇది జపమాల తెచ్చుకున్నాను. 108 ఉన్నాయండి రుద్రాక్షలు. 108 రోజుకి 108 సార్లు ఆయన దర్శించుకుంటే, ఆయన స్మరించుకుంటే ఈశ్వరుడు మనకు చాలా మంచిది. అంటే మనశ్శాంతి చాలా మంచిది. ఆయనలో ఉన్నాం అన్నట్టు మనకు ధైర్యం ఉంటుంది. ఆయన మనకు తోడు ఉన్నాడని మనకు ధైర్యం ఉంటుందండి. అందుకని నేను ఇది తెచ్చుకున్నాను. ఇంకేం తెచ్చుకోలేదు కాశీకి వెళ్ళి. తర్వాత సూర్య భగవాన్ టెంపుల్కి వెళ్ళామండి. సూర్య భగవాన్ టెంపుల్ ఆ మహానుభావుని చూసుకున్నాం, దర్శనం చేసుకున్నాము. తర్వాత ఇదిగోండి ఇది తెచ్చుకున్న సూర్య భగవాన్ది చూడండి ఎంత బాగుంది. ఆయన మహానుభావుడు మన దగ్గరలో ఉండేట్టు అనిపిస్తుంది. ఈ చక్రాన్ని చూస్తే ఆ ఫీలింగ్ అయితే సూర్యుడు మన దగ్గరే ఉన్నాడు. రోజు నేను సూర్యుని స్మరించుకుంటాను. కానీ నాకు గుర్తుగా ఇది తెచ్చుకున్నానండి. చూడండి ఎంత బాగుందో సూర్య భగవానుడి. చాలా బాగుందండి. పూరి జగన్నాథ్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ కృష్ణుడి గుడికి, పూరి జగన్నాథ్ గుడికి వెళ్ళాను. కృష్ణుడు ఉంటాడండి. ఈయన బొమ్మలో కృష్ణుడు ఉంటాడంట. కృష్ణుడు గుండె ఉంటుందంట విన్నాను నేను. అక్కడ పంతులు చెప్పారు. కృష్ణుడు ధరించుకున్నాను. తర్వాత ఆయన గుర్తుకి మేము ఇది తెచ్చుకున్నామండి. శంఖంలో ఉన్నాడు ఆయన కృష్ణుడు. శంఖం చూడండి ఎంత బాగుందో. శంఖంలో ఉన్నాడు ఆయన. ఇది చూడండి ఆయన శంఖంలో ఉన్నాడు. ఆయన శంఖం అంటే సముద్రం అంటే ఇష్టం కదా. ఆ సముద్రంలో ఆ శంఖంలో ఉన్నాడు ఆయన పూరి జగన్నాథ్. అది తెచ్చుకున్నానండి నేను. చాలా బాగుందండి. గుర్తుగా ఉంటుంది అని ఆయన కూడా స్మరించుకుందామని బాగుంటుందని తెచ్చుకున్నానండి. ఇది చూడండి ఎంత బాగుందాను. కృష్ణుడు ఇది చక్రం చూడండి. ఇదండి అయోధ్యకి వెళ్ళామండి. అయోధ్యలో ఆ బాలరాముడు ఎంత బాగున్నాడండి. ఆ బాలరాముడు చూస్తుంటే మాకు ఇంకా ఈ జీవితం చాలండి. మా జీవితం పావనం అయిపోయిందని అనుకున్నాను నేను. అసలు పోతాం అనుకోలేదు ఆ మహానుభావుడి కాడికి. పోయినామండి. చిన్న బాలరాముడు ఎంత అందంగా ముద్దుగున్నాడు. అది చూస్తుంటే ఏ తల్లి మనసు అయినా